ఈ 7వ కీర్తనలోకి వెళ్ళే ముందు మరి మన జీవితంలో ఎప్పుడైనా ఖచ్చితంగా ఎవరొకరు మన చేయని తప్పుకి ఎవరొకరు ఫేస్ చేసే ఉంటారు. మనం చేయని తప్పుకి మనల్ని నిందించడమైనా, మనల్ని దూషించడమైనా, మరి మన వెనక మాట్లాడడం, మన వెనక పన్నాగాలు పన్నడం మన నిజ జీవితంలో జరిగే ఉంటాయి. ప్రతి ఒక్కరు మరి ఇంత లైఫ్ మనం అనుభవించాం కాబట్టి చూసే ఉంటాము. మరి అలాంటి పరిస్థితి మరి ఇక్కడ దావీదుకి వచ్చింది అనమాట. ఆయన మరి చేయని తప్పులకి ఆయన వెనక చెడ్డగా మాట్లాడడం దాన్ని బాధ పెడుతున్నారు. సో ఆ టైంలో రాసిన కీర్తన ఇది. సో టైటిల్ చూసుకుంటే మనము బిన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాని గూర్చి పాడినది వీణనాద సహిత గీతము. ఇక్కడ ఏంటంటే కూషు అనే వ్యక్తి మరి దావీదు గురించి అయితే మరి మాటలు పలుకుతున్నాడంట. అలాంటి మాటలు అనేది ఇక్కడ చెప్పలేదు, కానీ మనం అనుకోవచ్చు ఆయన గురించి చేయని తప్పులు ఆయన మీద ఆరోపించడం కానీ ఏమైనా చెప్పించడం కానీ అట్లా ఏమైనా చేసి ఉండొచ్చు. మరి ఈయన కూషు అనే వ్యక్తి బిన్యామీయుడు అనమాట. ఈయన మరి కూషు అనే వ్యక్తి గురించి మరి బైబిల్లో ఎక్కువ చెప్పలేదు, కానీ మరి దావీదుని అలా కూషులాగా చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సౌలు చేశారు, మరి షిమియా అనే వ్యక్తి, మరి షీబా అనే వ్యక్తి కూడా చేశారు. మరి సౌలు గురించి మరి చూసుకుంటే బిన్యామీను అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మరి సౌలు రాజుగారే. మరి ఆయన మరి మొదటి సమయాలు 22వ దాంట్లో నేను రిఫరెన్సెస్ చెప్తానని మామూలుగా చెప్పేస్తాను. అది మరి సౌలు ఏం చెప్తారంటే, మనందరం బిన్యామీలము, వాళ్ళ బిన్యామీలందరినీ దగ్గరికి చేర్చుకొని మనందరం బిన్యామీలము. ఈ దావీదు అనే అతను మరి యూదుడు, మన గోత్రంకి చెందిన వాడు కాదు. మరి మీరు ఎందుకు ఆయన వైపు వెళ్తున్నారు? మరి ఆయన ఎందుకు ఇష్టపడుతున్నారు? ఆయన ఏమన్నా మీకు ఏమన్నా ద్రాక్ష తోటలు కానీ, ఏమన్నా అగ్రికల్చర్ ఫీల్డ్స్ కానీ, ఏమన్నా గవర్నమెంట్లో పొజిషన్స్ అంటే సైన్యాధిపతులుగా ఏమన్నా చేస్తారా? అట్లా ఏమన్నా చెప్పాడా? మరి మీరు ఎందుకు ఆయన వైపు వెళ్తున్నారు అని చెప్పి ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. దావీదు ఎప్పుడు చెప్పలేదు నేను ఇట్లా చేస్తానని చెప్పి, కానీ సౌలు మహారాజు అట్లా చెప్పి వారందరికీ ఆయన మీద నెగిటివ్ ఇంప్రెషన్ తెస్తున్నాడు. అంటే ఆయన వెనకాల పన్నాగం పన్నినట్టే. మరి అదేవిధంగా షిమియన్ చూసుకుంటే మరి 2వ సమయాల్లో 16వ అధ్యాయంలో ఉంటుంది షిమియా గురించి. ఈయన కూడా బిన్యామీయుడే. మరి ఆయనేమంటారంటే, ఇంకా దావీదు వెనకే ఉండి నువ్వు చీపో అని చెప్పిస్తూ ఉంటాడు. చెప్పించడమే కాకుండా మరి దావీదు సైనికుల్ని రాళ్లతో కొట్టడము, దుమ్మెత్తిపోయడము, అనవసరంగా నువ్వు నరహంతకుడివి, నువ్వు సౌల్ని జోనతన్ నువ్వే చంపేసి ఉంటావు అని ఆయన ఎజంప్షన్ అనమాట. ఆయన చేయని దానికి కూడా నువ్వు నరహంతుడు, అందుకే మరి దేవుడు నిన్ను ఇట్లాగా నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ టైం ఏంటంటే అది అబ్షలోము తిరుగుబాటు చేసిన టైంలో అనమాట ఇది. అందుకే నీ సొంత కొడుకు మరి నేను వెంబడిస్తున్నాడు, నువ్వు చేసిన పాపను కొరకై ఇట్లా చేస్తున్నాడు అన్నప్పుడు మరి అప్పుడు అభిషై అనే సైన్యాధిపతి ఉండేవాడు. తను ఈ కుక్కెందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి షిమియేని అంటూ దావీదుతో నేను ఈయన చంపేస్తాను అంటే మాట్లాడితే మరి దావీదు వద్దు, చంపొద్దు, ఏమో దేవుడే మరి ఇట్లాగా మాటలు పలకమని చెప్పాడేమో, మరి తనని ఏం చెయ్యొద్దు అని చెప్పి మనం చూస్తాము. 3వ వ్యక్తి షేబా. ఈయన 2వ శామ్యూల్లోనే మనం 20 అధ్యాయంలో చూడొచ్చు. ఈ షీబా అనే వ్యక్తి కూడా మరి బిన్యామీయుడే అనమాట. ఈయన ఏంటంటే ఇంకా దావీదు మీద తిరుగుబాటు చేస్తాడు. నేను దావీదుతో పాటు కలిసి ఆయనలో నేను పాలుభాగస్తున్నా కాదని చెప్పి ఆయనకి తిరుగుబాటు చేస్తాడు అనమాట. సో మరి మనం చూస్తే దావీదు గారి మీద ఇక్కడ 3 వ్యక్తులను చూసాము. 3 వ్యక్తులు ఆయన గురించి ఆరోపణలు చేసేవాళ్ళే, ఆయన గురించి శపించేవారే. మరి దావీదు గారికి ఇంకెంత బాధ ఉండొచ్చండి. మరి మన రియల్ లైఫ్కి రిలేట్ చేసుకుందాం. మనం చేయని తప్పు కూడా వచ్చి నువ్వు చేసావు, నీ వల్ల ఇట్లా అయ్యింది అంటే మనకి ఎంత బాధ ఉంటుంది. ఈయనకు అంతకంటే ఎక్కువ బాధ. మరి మనం 1వ వచనము 2వ వచనం చదువుకున్నాము. మరి ఆ బాధ ఎట్లాగా, ఆ బాధ నేను ఎలా ప్రేయర్ చేశారో మరి చూద్దాం. యెహోవా నా దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించేవాడు ఎవడూ లేకపోగా వారు సింహము వలె
ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. చాలండి. మరి ఫస్ట్ వర్స్ చూసుకుంటే, యెహోవా నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను అంటే యెహోవాను ఆశ్రయించారండి దావీదు. ఆశ్రయించి మీరే నా కేడము, మీరే నా కోట, మీరే నా షెల్టర్, మీరే నా దిక్కు, మరి మీరే ఏదన్నా చూసుకోవాలి అని చెప్తారు. ఇక్కడ మన లైఫ్లో చూసుకుంటే మనం వెనక ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ బాధను తీర్చుకోవడానికి మనము మనకు తెలిసిన వారితో అయినా మన ఆత్మీయులతో అయినా షేర్ చేసుకుంటాము. ఆ బాధని షేర్ చేసుకున్నప్పుడు మనకి ఇష్టపడే వాళ్ళు అయితే ఓకే అని చెప్పి మనల్ని ఓదారుస్తారు. మరి వేరే వారికి చెప్తే మరి మన దగ్గర వింటారు బానే, మళ్ళీ వెనకన మన గురించి చులకన చేయొచ్చేమో, నవ్వుకోవచ్చేమో. కానీ మరి మనం అట్లా ఉండకుండా మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దావీదు మరి ఎవరితో చెప్పలేదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ప్రార్థించరు. దేవ మరి మీరే నా శరణుజొచ్చి ఉన్నారు, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము, నన్ను తప్పించేవాడు ఎవడు లేడు ఇంకా, మరి ఇంకా మీరే నన్ను తప్పించాలి, మీరు తప్ప మరి ఎవరు తప్పించేవారు లేరు. ఇక్కడ మామూలుగా మనం 2 పరీక్షలను చూడొచ్చు. మొదటి పరీక్ష ఏంటంటే దేవుడు మనకు ఆపద రాకముందే మనం దేవుడు ప్రేయర్ చేస్తాం కదండి, మనల్ని ఆపద నుంచి తప్పించి దేవా, మమ్మల్ని మీరు ఎక్కడి చాటు దాచించి దేవా అని. మరి ప్రమాదం రాకుండా మరి ఆపొచ్చు మనం చేసిన ప్రేయర్ ఇది. ఇంకోటి ఏంటి, దేవుడు సరే మనకి ఏదన్నా చెయ్యాలి, లెసన్ నేర్పించాలి అనుకుంటే ఆ పరీక్ష గుండా వెళ్తాం మనం. ఆ పరీక్ష గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనతో తోడుగా ఉంటాడు, మరి లాస్ట్కి ఆ సమస్య నుంచి మనల్ని తప్పిస్తాడు. మరి ఫస్ట్ పరీక్ష మరి మనకి ఆపద రాకుండా ఎక్కడ చూస్తామంటే మరి ఎస్తేరు జ్యూస్ని మరి ప్రేయర్ చేసి మరి జ్యూస్ సంహరించక ముందే మరి దేవుడు అడ్డుకుంటాడు. సో అది ఒక ఫస్ట్ పరీక్ష ఎగ్జాంపుల్ అనుకుందాము. సెకండ్ పరీక్ష ఏంటంటే మరి దానియేలు లయన్స్ డెన్లో ఉండడం, యోసేపు మరి జైలుకి వెళ్ళడం, వారు ఆ సమస్య గుండా వెళ్ళాడు, కానీ దేవుడు తోడుగా ఉండి మరి ముందుకు నడిపించాడు. మరి ఇక్కడ దావీదు మొదటి పరీక్ష లాగా చూసి నన్ను వచ్చే ఆపద రాకముందే మరి నన్ను తప్పించుము దేవా అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ అంటే వారి సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. ఇక్కడ సింహము అంటే శత్రువుని సూచిస్తుంది. ఇక్కడ శత్రువులు మరి నన్ను చీల్చివేయకుండా నన్ను తప్పించు. మన సింహం అనగానే డేవిడ్ లైఫ్కి రిలేట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా మరి ఏదైనా రచిస్తున్నారంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మరి ఇక్కడ దావీదు కూడా మరి తన లైఫ్ ఎక్స్పీరియన్స్లో మరి యవ్వన వయసులో ఉన్నప్పుడు మరి తన గొర్రెలు కాపరిగా ఉండేవాడు. అప్పుడు సింహము, ఎలుగుబంట్లు మరి ఆ గొర్రెల్ని తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు మరి తన ప్రాణానికి తెగించి మరి ఆ గొర్రెని కాపాడతాడు. సో అక్కడ ఆ గొర్రెకి కాపరి దావీదు అయినట్టు, దావీదుకి ఇక్కడ కాపరి మరి దేవుడు. శత్రువులు సింహాల వలె వస్తున్నా చీల్చివేయకుండా మరి మీరే నన్ను కాపాడండి దేవా అని చెప్పి ఉంటుంది. ఫస్ట్ శామ్యూల్లో మనం చూడొచ్చు. 3 నుంచి 6 వరకు, 3 నుంచి 5 వరకు చదువుతానండి. నేను చదువుతాను. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరము పట్టుకోనివ్వు, నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనివ్వు, నా అతిశయాస్పదము మట్టిపాలు చేయనివ్వు, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుతుంది కదా. మరి ఇక్కడ ఏమంటున్నారంటే దేవా మరి నిజంగానే అండి దావీదు మరి కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఇది రాసిన ఈ సిచ్యువేషన్లో అంటే అప్పుడు దావీదు తరుముతున్న వేళ టైంలో మరి ఆయన తప్పులు ఆ టైంకి చేసి ఉండకపోవచ్చు. మరి నేను ఒకవేళ నిజంగా తప్పు చేసుంటే దేవా, మరి నిజంగా చేసుంటే నన్ను శిక్షించు దేవా అని చెప్తున్నాడు. నేను నిజంగానే నేను సమాధానంగా ఉన్న వారితో మరి నేను ఎవరికి కీడు చేయలేదు. ఒకవేళ నిజంగా మీకు నేను తప్పు చేసినట్టు అనిపిస్తే మరి శత్రువులు నా మీదకి రానివ్వు, మరి ప్రాణాన్ని తీసుకొనివ్వు దేవా అని చెప్పి చెప్తాను. నా పేరు ప్రతిష్టలు పోయినా మట్టిపాలైపోయినా కూడా చేయనివ్వు దేవా అని చెప్పి లాస్ట్గా ఇక్కడ మనం నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుతుంది కదా అని చెప్పి అంటారు. నిర్నిమిత్తం ఏ కారణం లేకుండా మరి నన్ను బాధ పెట్టిన వారు ఉన్నారు. మరి మొదటి సమయంలోనే 24-26లో చూస్తే దావీదు మరి సౌలుని చంపడానికి 2 times ఛాన్స్ వస్తుంది. 2 times ఛాన్స్ వచ్చినా
మరి చంపరు. ఎప్పుడు ఒకసారి గుహ దగ్గర ఉన్నప్పుడు, ఇంకొకసారి విశ్రమిస్తున్న టైంలో ఆ 2 అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి తన వస్త్రపు అంగీని కట్ చేస్తారు. ఆ వస్త్రపు అంగీని కట్ చేసినందుకు కూడా చాలా బాధపడతారు దావీదు. మరి మళ్ళీ ఏమంటాడంటే దావీదు, మరి కింగ్ సాల్ని మరి దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపలేను అని చెప్తాడు. మరి నేను మరి ఇవన్నీ దేవుడితో చెప్పుకుంటున్నాడు. తన ఇన్నోసెన్స్, తన నిర్దోషత్వాన్ని, నేను ఇట్లా ఉన్నాను కదా దేవా, మరి ఏ కారణం లేకుండా మరి నన్ను చంపడానికి వెనపడినా మరి నా తనని స్పేర్ చేసి నేను చంపకుండా మరి నేను వాళ్ళని సంరక్షించాను కదా అని చెప్పి తన ఇన్నోసెన్స్ని దేవునికి అప్పచెప్తున్నాడు. తర్వాత 6 నుంచి 6వ వచనము 7వ కీర్తనలు. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేలుకోము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. చాలండి. మరి ఇక్కడ ఈ 6th వర్స్లో మనం ఏం చూస్తామంటే దేవుణ్ణి, మరి దేవా మరి నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు కదా, మరి నువ్వు కోపం తెచ్చుకో, నా కోసం నిలబడు దేవా, మరి మీరు నా కోసం నిలబడి మరి నా ఎనిమీస్ కోసం మీరు ఫైట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి మనం చూసుకుంటే దావీదు ఫైట్ చేయలేరా అండి తిరిగి? ఇప్పుడు సింహాన్ని చంపారు, పెద్ద వారియర్ ఆయన, మరి తిరిగి మరి సౌలు వాళ్ళని ఎదిరించి ఫైట్ చేయలేరా అండి? చేయగలరు. కానీ దేవుని చిత్తానికి వదిలేశాడు, దేవుని హెల్ప్ చేయమని అడుగుతాడు, దేవుని రీచ్ అవుట్ అయ్యాడు అనమాట దావీదు. మరి మనము నాబాలు మరి అబిగైల్ అప్పుడు చూస్తే మొదటి సమయంలో అది 25వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే మరి లాభాన్ని మరి ఫుడ్ కోసమై మరి అడుగుతారు పంపించమన్నట్టు. అడిగితే ఈయన నాబాలు ఏమంటారు, అసలు ఈ దావీదు ఎవరు, ఈ జెస్సీ కుమారుడు మరి దావీదు నాకు తెలీదు అని చెప్పి చాలా గర్వం చూపిస్తారు. మరి గర్వం చూపించినప్పుడు అది దావీదుకి తెలిసి మరి చంపడానికై ఖడ్గాలు రెడీ చేసుకొని ఉంటారు. సో ఈ విషయము మరి నాబాలు భార్య అబిగైల్కి తెలుస్తుంది. తెలిసి ఇంకా భోజనం సిద్ధం చేసుకొని దావీదు గారి దగ్గరికి వచ్చి నా భర్త మూర్ఖుడు అన్నట్టు చెప్పి, మీరు నాబాల్ని చంపొద్దు, తను అబిగైల్ చాలా జ్ఞానవంతురాలు అనమాట. సో తను ఎట్లాగా సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేసిందంటే చంపకుండా, అంటే లాభాన్ని సపోర్ట్ చేయలేదు, బట్ దేవుడు తను నేర్పరచుకున్నాడు మరి దావీదు అది ఆ పాపం చేయకుండా. మరి నువ్వు చంపొద్దు, నువ్వు చంపితే ఫ్యూచర్లో నువ్వే కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి, మరి అది నువ్వు ఆ పాపం చేయొద్దు, దేవుడు చూస్తాడు, దేవుడు న్యాయం తీరుస్తారు అని చెప్పి దావీదు చెప్పంగా దావీదు మరి శాంతిస్తారు. మరి ఇంకా కొన్ని రోజులు అట్లా వెళ్ళగా మనం చూస్తాము నాబాలు మరి దేవుడు నాబాలు మరి చనిపోతారు అనారోగ్యంతో. మరి ఆ విధంగా దేవుడు మరి చూస్తారు. సో ఆ విధంగా దేవుడి మీద ఆనుకున్నాడు దావీదు. తనేమి చేయకుండా దేవుడిని తీర్పు తీర్చమని అడుగుతున్నాడు అనమాట. న్యాయ విధిని నీవు నియమించింది కదా, మరి నీకు న్యాయం తెలుసు కదా దేవా, మీరే పెట్టారు కదా, మీరే చూసుకుంటే ఇక్కడ వాళ్ళ శత్రువుల్ని జడ్జ్ చేయమని చెప్పి 6th verseలో మరి దావీదు అడుగుతున్నారు. మరి ఇక్కడ 7th నుంచి నెక్స్ట్ 10th వరకు 10 verses చదువుతామండి. నేను చదువుతాను. జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడై కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టులు చెడుతనమును మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. చాలండి. మరి ఇక్కడ 6th verseలో దేవుడు మరి శత్రువులను జడ్జ్ చేయమని అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఈ 7th to 10th ఏంటంటే దేవా ఇప్పుడు నన్ను చూడు, నన్ను జడ్జ్ చేయి,
అని చెప్తున్నారు. జనములో ఒకవేళ కూడి చుట్టుకొని వచ్చినప్పుడు మరి నా మీద ఉన్న శత్రువులు ఉంటే మరి మీ మీద ఉన్నట్టే. మరి మీరు సింహాసనం మీద మరి కూర్చొని వారికి తీర్పు తీర్చండి. మీరు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ. మరి మీరు హృదయాలను వెతుకువారు. మరి మేము పుట్టక మునిపే మరి ముందు నుంచే మీరు మమ్మల్ని ఎరిగిన వారు. మేమంటే మరి ఏంటో తెలుసు. దాన్ని బట్టి మరి మన నీతిని చూసి మరి నా మీద మరి న్యాయం తీర్చండి. ఒకవేళ నాకు అనిపించవచ్చు నేనేమి తప్పు చెయ్యలేదు అని చెప్పి అనిపించవచ్చు, కానీ మీరు సర్వం ఎరిగిన దేవుడు కాబట్టి ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు నేను ఏమైనా తప్పు చేసి ఉంటే మరి మీకు తెలిసి ఉండొచ్చు. మరి నన్ను టెస్ట్ చేయండి, మరి నాలో ఉన్న ఏమైనా తప్పు ఉంటే మరి వెతకండి అని చెప్పి దాన్ని బట్టి మరి తీర్పు తీర్చండి దేవా అని చెప్పి చెప్తున్నారు. చెప్పిన తరువాత ఆయన ఒక చిన్న ప్రార్థన లాగా చేస్తారనమాట. దుష్టులు చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచము, యథార్థ హృదయాలను రక్షించువాడు దేవుడే. మరి నీతిగల వారిని మరి యథార్థ హృదయం ఉన్న వారిని మరి రక్షించండి దేవా అని చెప్తున్నారు. దుష్టుల చెడుతనము మాన్పుము అంటే ఇప్పుడు మన కొత్త నిబంధనలో అపోస్తులైన పౌలును చూసుకుంటే ఆయన అంతకు ముందు అపోస్తుల పౌలుకు ముందు ఆయన సౌలు. అప్పుడు ఏంటంటే అప్పుడున్న సంఘంలో దొరికిన వారిని శిక్షించడము, చంపడం లాంటివి చేసేవారు అనమాట. తర్వాత ఆయన మారి ఆయన ఒక దేవునికి సేవ చేశారు. సో అట్లాగా మరి దుష్టులను కూడా మరి మార్చండి దేవా అని చెప్పి చెప్తున్నారు. చెప్పిన తర్వాత నాకు కేడమును మోయవాడై ఉన్నాడు. మరి నా ఆశ్రయము మీరే, మీరు ఎక్కల చాటు మరి నేను ఉన్నాను, మీరే మరి నాకు మేలు చేయవాడు, మీరే నన్ను మోయువాడు అని చెప్పి ఇక్కడ దావీదు దేవునితో చెప్తున్నారు. తర్వాత 11th నుంచి 13th వరకు చదువుదామండి. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తను విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబుల అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. చాలా చాలా మరి ఇక్కడ న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. మరి మనం దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి మరి సర్వం ఎరిగిన దేవుడు కాబట్టి మరి ఆయన న్యాయం తీర్చమని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి దినము అంటే ప్రతి విషయంలో మరి మనము కోపపడు దేవుడు అని చెప్తున్నారండి. అంటే ఇక్కడ మనం ప్రతిరోజు కాకుండా ఎప్పుడు ఏదో ఒక పాపం చేయొచ్చు. పాపం అంటే ఇప్పుడు చిన్న అబద్ధం చెప్పినా కూడా మరి వేరే వారి పైన ప్రేమ చూపించకుండా ఉన్నా మరి అట్లాంటివి కూడా మరి దేవుడికి మనం లెక్కప్ చెప్పాలండి. మరి అట్లాంటి మనం పాపం అట్లా చేస్తూ 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 ఉండగా దేవుడు చూస్తూ ఉంటారంట. మనం చేసే పాపాలు చూసి మనం పశ్చాత్తాపం పొందాలి. మనము ఎప్పుడైనా చేసినప్పుడు దేవా నేను ఇట్లా చేశాను దేవా నన్ను క్షమించండి దేవా అని చెప్పి పశ్చాత్తాపం పొందాలి. ఒకవేళ ఒకడును మల్లని ఎడల మరి ఒకవేళ రిపెంట్ అవ్వకపోతే దేవునికి ఆయన ఖడ్గమును పదును పెట్టును. మరి ఇట్లా ఈ 4 డిఫరెంట్ అంటే దేవుడు తన ఉగ్రతని ఏ విధంగా చూపించొచ్చో మరి పొయిటిక్గా దావీదు గారు చెప్తారనమాట. ఇట్లా ఖడ్గంతో పదును చేసి ఇట్లా సంహరిస్తారు అని చెప్పి, బాణం రెడీ చేసి మరి విల్లిక్కు పెట్టి బాణము మరి సిద్ధపరుస్తారని చెప్పి అట్లా మరి పాపము చేసిన వారి పైన ఇట్లాగా మరి దేవుడు ఉగ్రతను చూపిస్తారని చెప్పి మనం ఈ 11 to 13 మనము చూడొచ్చు వచనాల్లో. మరి 14వ వచనం చూద్దాము. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. మరి మన హృదయంలోకి ఏదైనా పాపం చేద్దాం అనే ఒక తలంపు రావడమే అది ఒక గర్భం ధరించడం అనమాట. అంటే అది గర్భంతో పోల్చారంటే ఇప్పుడు కన్సీవ్ అవ్వడం, బిడ్డలు కనడం, మధ్యలో బిడ్డ గ్రోవడం అయితే మామూలుగా ఒక పొయిటిక్గా చెప్పారు. కానీ ఇప్పుడు పాపం మన మనసులోకి రావడం అనేది గర్భం ధరించినట్టు. మరి పాపం మన హృదయంలోకి వచ్చిన వెంటనే అది తుంచి పారేయడమే
తుంచి పారేస్తే అది పాపం పెరగదు. మరి తుంచి వేయకుండా మరి దురాశ గర్భము ధరించి పాపమును కంటుందంటండి. మనం యాకోబు పత్రికలో చూస్తాము 1వ అధ్యాయంలో దురాశ గర్భము ధరించి పాపమును కనగా మరి పాపము పెరిగిద్దంట. పాపం పెరిగి లాస్ట్కి మరణం వస్తుందంట. మరి అంత దాకా మరి మనం వెళ్ళకుండా మొదట్లోనే తుడిచివేసి మరి మన హృదయాల్ని పదిలపరుచుకోవాలండి. తర్వాత 15-16 చూద్దాం. ఈ 15-16లో మరి దుష్టులు చేసే పనులకు మరి దేవుడు ఎట్లా సమాధానం చెప్తారు అనేది మనం చూడొచ్చు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయింది. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. మరి చాలండి. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు. మరి లోతుగా అంటే గుంట తవ్వుతున్నారంట. మన వెనకాల మరి మనకి ఏదో ఒకటి అయిపోవాలి ఏదో అని చెప్పేసి గుంటలు తవ్వచ్చు మరి మన శత్రువులు వెనక పన్నాగలు పంట, కానీ అది మళ్ళీ వారి మీదకే వస్తుందంట. దేవుడు మళ్ళీ వారి మీదకి తెప్పిస్తారంట. మరి మనం గలతీ పత్రికలో చూస్తాం కదండి, 6 గలతీల్లో వాట్ యు సీ, ఇప్పుడు మనం ఏదైతే విత్తుతామో మనం అదే పంట కోస్తాము. మనం వేరే వారికి హాని చేద్దాం అనుకుంటే అది మళ్ళీ తిరిగి మనకే జరుగుతుంది. ఇప్పుడు మనము ఎస్తేర్ గ్రంథంలోనే ఏం చూడొచ్చు, హామాను మొర్దెకైని చూడొచ్చు. హామాను ఏంటి, తనకి వంగి నమస్కరించలేదనే గర్వంతో మరి మొర్దెకైని ఏంటి చంపేద్దాము, ఒక ఉరి కంబం లాగా ప్రిపేర్ చేసి ఉరి తీద్దాం అన్నట్టు ప్లాన్ చేస్తారు. కానీ లాస్ట్కి ఏమవుద్ది, హామానే మరి సేమ్ అదే ఏదైతే ఏర్పరిచారో మొర్దెకైని చంపడానికి సేమ్ అదే ఉరి కంబంలో మరి తను చనిపోతారు అన్నమాట. మరి సౌలు గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సౌలు దావీదు గురించి, మరి సౌలు ఎంత వెంబడించినా మరి దావీదుని మరి చిక్కలేదు. లాస్ట్కి మరి సౌలే తనకు దాన్ని ఆత్మహత్య చేసుకునేంత సిచ్యువేషన్ లాస్ట్కి వచ్చేస్తారనమాట. అది మనం ఇక్కడ చూడొచ్చు 15-16లో. ఎవరైతే మరి తలంచిన చేటు వారినింటి మీదకే వచ్చింది. మరి ఈ హామాన్ మరి మనం చూసిన ఎగ్జాంపుల్స్ మరి హామాన్కైనా మరి సౌలుకైనా వారినింటి మీదకే తిరిగి వచ్చింది. మరి తర్వాత 17వ అధ్యాయం 17వ వచనం చూద్దాము. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. మరి ఇక్కడ దావీదు లాస్ట్కి తన చెప్పాల్సిన ప్రేయర్, తన దేవుడితో చెప్పాల్సిన మరి ఆ బాధనంతా వెళ్ళగక్కున్నాడు అనమాట. దేవ ఇట్లా వెంబడిస్తున్నారు, ఇట్లా నా గురించి చెడు పన్నాగాలు పన్నుతున్నారు, మీరే న్యాయం తీర్చండి, మరి దుష్టులు మీరు ఇట్లా చేస్తానన్నారు కదా, న్యాయం తీరుస్తానన్నారు కదా అని చెప్పి ఇంకా అలా ప్రేయర్ చేసుకొని లాస్ట్కి స్తుతులు చెల్లిస్తున్నారు, కృతజ్ఞతాస్తుతులు. మరి ఇక్కడ ప్రేయర్తో స్టార్ట్ చేసి మరి స్తుతులతో ఎండ్ చేశారు. యెహోవా మరి న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఇంకా అక్కడితో ఆయన విడిచిపెట్టేశాడు అనమాట. దేవుడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనం ఏంటంటే మనం ఉన్న బాధ దేవునికి అప్పచెప్తే మనకి ఫస్ట్ ప్రశాంతత, మనశ్శాంతి వస్తుందండి. దేవుడు చూసుకుంటాడు. మనకి అది కష్టమే. రియల్ లైఫ్లో దేవుడికి చెప్పినా కూడా మనం అది ఆలోచించి సతమతం అయిపోతూ ఉంటాం. దేవా ఏం జరిగింది, దేవా అసలు నేను అనుకున్నట్టు అయ్యిద్దా లేదా అని చెప్పి మనం సతమతం అయిపోతాం. కానీ మరి దావీదు గారు ఇక్కడ దేవుడికి అప్పగించి తన విన్నపాలు ఆయనకి మనశ్శాంతిగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. మరి మనం హన్నాను కూడా చూస్తాము. మరి పిల్లలు పుట్టలేదని చెప్పి మరి తన సవతి పెనిన్య ఉంటుంది కదా, తను నీకు గొడ్రాలివి అని చెప్పి అట్లా అన్నప్పుడు మరి తన బాధతో దేవుని సన్నిధికి వెళ్ళి ఎంతగానో ఏడ్చి మొరపెట్టి ఇంకా ఏడ్చి ఇంకా లాస్ట్కి ఇంకా దేవునికి ఇంటికి వచ్చేసి మామూలుగా భోజనం చేసి ఇంకా దుఃఖమొహం అదే సాడ్ ఫేస్ తీసేసి అక్కడ ఉంటుంది అనమాట. దుఃఖమొహం తీసేస్తుంది అని చెప్పి అంటే దేవునికి తన విన్నపం అంటే ఇప్పుడు బిడ్డ లేడు అనే బాధ దేవుడికి వెళ్ళగలుగుతుంది. అంటే అప్పటికి ఇంకా సమయం పుట్టల, కానీ దేవుడు దాన్ని జరిపిస్తాడు అని చెప్పి ఇంకా ధైర్యంగా ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేసిందంట. ఇంకా బాధ ఫేస్ తీసేసి మంచిగా ఉందంట. మరి హన్నాను చూడొచ్చు, మరి హిజ్కియాను కూడా చూడొచ్చు. మరి 2వ రాజులో
మరి సెనహరీబ్ అనే అతను ఎనిమి సైడ్ నుంచి ఒక లెటర్ పంపిస్తారు హిజ్కియాకి. ఏంటి ఈ దేవుడు మరి నిన్నేమి కాపాడరు, జెరూసలేంని ఆ స్థలము అది నాది అన్నట్టు మరి లెటర్ పంపించినప్పుడు హిజ్కియా ఏం చేస్తారు, గబగబ దేవుడి సన్నిధికి వెళ్ళి ఆ లెటర్ ఏదైతే ఉంటే ఇట్లా విప్పి దేవుడు ఇట్లా పరుస్తారంట, పరిచి దేవుడి ముందు పెడతారంట. ఆ టైంలో మరి హిజ్కియా దగ్గర ఎక్కువ ఆర్మీ లేరు ఫైట్ చేయడానికి. మరి ఆపోజిట్ మరి ఎవరైతే లెటర్ పంపించిన వ్యక్తి వారి దగ్గర చాలా చాలా సైన్యం ఉన్నవారు వారు. మరి ఇంకా దేవుడికి మొరపెట్టారనమాట. మరి మొరపెట్టంగా మరి హిజ్కియా అసలు ఏమి చేయకుండానే మరి దావీదు ఏం చేయకుండానే దేవుడు హిజ్కియా తరపున ఫైట్ చేస్తారు. ఇంకా అసలు ఏం చేయలేదు, మొత్తం దేవుడు చూస్తుంటాడు అనమాట. అన్ని మన భారము మన బాధ అంతా దేవుని పైన వదిలేస్తే మరి దేవుడు చూసుకుంటాడని చెప్పి మనం నమ్మాలి. ముందు దేవుడు ట్రస్ట్ చేయాలి, దేవుడు అన్నిటిని చూస్తారు. మరి మనం అట్లా ట్రస్ట్ చేసి మరి దేవుణ్ణి యెహోవా నామాన్ని మరి మనం కీర్తించాలి, స్తుతులు చెల్లించాలి. మరి మన రియల్ లైఫ్లో కూడా మరి చాలా కష్టమేనండి ఇట్లా దేవుణ్ణి నమ్మడము. మరి నేను నా జీవితంలో ఫేస్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నాను, చెప్తున్నాను, చెప్పడం చాలా ఈజీ అనండి పక్కన వారికి. అది మన నిజ జీవితంలో అది మన దాకా వచ్చి మనం పాటించాలంటే చాలా కష్టం. ఏదో ఇంకా అప్పుడు వంకలు ఎత్తుక్కుంటాం అనమాట. అమ్మో దేవ మరి అట్లా జరిగింది కదా దేవ, మరి నేను ఇట్లా న్యాయంగానే చేస్తున్నాను కదా దేవ, దానికి సరిపడానే చేస్తున్నాను కదా అనుకుంటాం. అట్లా కాదు, మరి దేవుడికి రిపెంట్ అయ్యి ఏమన్నా మనం చేస్తే రిపెంట్ అయ్యి మరి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి దేవుడిని కీర్తించాలని చెప్పి మనం ఈ 7వ కీర్తన నుంచి మరి నేర్చుకోవాలండి. ఈ చిన్ని వాక్యం మరి దేవుడు దీవించిందాక. ఆమేన్.